వెల్కమ్ బ్యాక్ టు డూని ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే అయ్యో అనడం మనిషి సహజ లక్షణం. సానుభూతి అంటారు ఈ ఫీలింగ్‌ని. కొంతమంది అయ్యో అనడంతో ఆగిపోరు. తమకు చేతనైన సాయం చేస్తారు. చివరకు మాట సాయమైనా చేస్తూ ఉంటారు. నేనున్నాను, నువ్వు ఒంటరివి కాదు అన్న భరోసా అయినా ఇస్తారు. నిలువెత్తు డబ్బు, బంగారం పోసి కూడా కొనలేము ఈ యొక్క భరోసాని. అదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారు? మీది ఫ్యాక్ట్స్ కదా అనుకుంటున్నారా? ఇదైతే ఫ్యాక్ట్స్‌కి సంబంధించింది కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను. ఇదైతే 6 సంవత్సరాల బాబుకి సంబంధించిన స్టోరీ అండి. రియల్ స్టోరీ అనమాట. అసలు ఏమైంది, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇదైతే నన్ను బాగా కదిలించేసిందండి. ఇదైతే జర్మనీలో 6 సంవత్సరాల బాలుడికి సంబంధించిన కథ. మోటార్ సైకిల్ అంటే మహా పిచ్చి. మోటార్ సైకిల్ అంటే బైక్స్ అనమాట. బైక్స్ అంటే చాలా పిచ్చండి ఆ బాబుకి. పెద్దయ్యాక రేస్‌లో కూడా పాల్గొంటాడేమో. కానీ విధి అయితే క్యాన్సర్ రూపంలో ఆ అబ్బాయిని ఎదిగే అవకాశం అయితే ఇవ్వలేదు. సో, అందుకే ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఆ యొక్క బాబు యొక్క హ్యాపీనెస్‌ని మరి ఒకసారి చూసుకోవాలి అని చెప్పి ఆన్‌లైన్‌లో అయితే ఒక పోస్ట్ అనేది పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే, మా వాడికి బైక్‌లంటే బాగా ఇష్టం. వీలున్న వారెవరైనా మోటార్ సైకిల్‌పై మా ఇంటి ముందు నుంచి ప్రయాణించగలరా? మా వాడి కళ్ళల్లో ఆనందాన్ని మరి ఒకసారి చూసుకోవాలి అని ఉంది అని రిక్వెస్ట్ చేశారు. అందరివి బిజీ బతుకులే. ఎవరు పట్టించుకుంటారు దీన్ని అని ఆ పేరెంట్స్ అనుకున్నారు. కానీ 20, 30 మంది వరకు అన్నా వస్తారు అనుకున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. అసలు ఏం జరిగిందో తెలుసా? ఒక సముద్ర కెరటంలా మనిషి కదిలాడు. 1000, 2000 కూడా కాదు. ఏకాకిన 20,000 మంది బైక్స్‌పై ఆ కుర్రాడి ఇంటి ముందు నుంచి వెళ్లారు. వాళ్ళలో పొరుగు దేశాల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారట. ఈ కుర్రాడి మొహం చంద్రబింబంలో వెలిగిపోయి ఉంటుంది అని నా అభిప్రాయం. ఖచ్చితంగా అయితే మెరిసిపోయే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి 3, 4 ఏళ్ల కిందటిదే అయినా ఆ బాబు వచ్చేసి చనిపోయి కూడా కొన్ని నెలలైతే అవుతుంది. కానీ ఈ వీడియో ఏం రుజువు చేసింది అంటే మానవత్వం అనేది ఈ భూమి మీద ఇంకే మిగిలే ఉందని. లోకం మనం అనుకున్నంత చెడ్డదైతే కాదు అని. అసలు ఆ వీడియో అనేది వైరల్ కూడా అయిందట అప్పట్లో. కానీ నాకైతే గూగుల్‌లో మొన్నే దొరికింది. సో, వెంటనే ఆలస్యం చేయకుండా ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను వీడియో అనేది పెట్టాననమాట. సో, ఆ యొక్క వీడియో కూడా ఆ యొక్క ట్విట్టర్‌లో వచ్చిన వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తున్నా. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. చూసారు కదా! ఈ బాబయితే ఎంత హ్యాపీగా ఉన్నాడో, అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్.